ఇన్ని ఇయర్స్‌గా తిరుపతి వస్తున్నా సరే 2026లో దర్శనం నాకు చాలా పీస్‌ఫుల్‌గా అండ్ చాలా బాగా జరిగిందనిపించింది. ఎందుకు చెప్పేస్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. మా దర్శనం ఆఫ్టర్‌నూన్ 12:00కి. సో మార్నింగే 9:00 వరకు రిలాక్స్డ్‌గా లేచి రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి అప్పుడు టెంపుల్ ప్రెమిసెస్‌లోకి వెళ్ళాము. టెంపుల్ లైన్స్ చాలా రష్‌గా ఉన్నాయి. మేము టెంపుల్‌లో ఒక కార్నర్ లైన్‌కి నించోవడం వల్ల దర్శనం అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఒక 5 మినిట్స్ వరకు స్వామివారి దగ్గరే ఉండి దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయి కొండ దిగుతూ ఉంటే గరుడ హిల్ మాత్రం మీ డ్రైవర్స్‌ని ఖచ్చితంగా తీసుకెళ్ళమని అడగండి. రోడ్ నెంబర్ 45 నుంచి 47 దగ్గర క్లియర్ వ్యూ చాలా చాలా బాగుందన్నమాట. కొండ కిందకి వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా రష్ గా ఉంది. ప్రాబ్లం ఏంటంటే కింద ఉన్న ప్రతి టెంపుల్ 8:30కే క్లోజ్ చేసేస్తారు. సో జనాలందరూ అప్పుడే వస్తారు. గోవిందరాజుల టెంపుల్ కి వెళ్ళేసరికి ఆ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. బయట లక్ష్మీ నరసింహ స్వామికి దండం పెట్టేసుకుని అక్కడ దీపం వెలిగించుకుని రూమ్ కి వెళ్ళి ఫుడ్ తిన్నాము. ఈ షార్ట్ కి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసి ఉంది, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.